గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. తెలంగాణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎస్ఐఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. అంటే ఇది ఓటర్ లిస్ట్ ని పూర్తిగా పరిశీలించి అర్హులైన ప్రతి ఓటర్ పేరుండేలా మరియు అనర్హులైన పేర్లు తొలగించేలా చేసే ప్రత్యేక కార్యక్రమం కాబట్టి తెలంగాణలో బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్స్ జూన్ 25 నుంచి జూలై 27 వరకు ఇంటింటికి వచ్చి సర్వే చేస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో పూర్తిగా చూడండి. అసలు సర్వే ఎలా జరుగుతుంది? బిఎల్ఓ మీ ఇంటికి వస్తారు. ముందే ముద్రించిన ప్రీఫిల్డ్ ఎన్యుమరేషన్ ఫామ్ ఇస్తారు. వివరాలు పరిశీలించి ఫామ్ నింపడంలో సాయం చేస్తారు. నింపిన ఫామ్ను తిరిగి సేకరిస్తారు. ఇంట్లో ఎవరు లేకపోతే కనీసం 3 సార్లు వస్తారు. ఇది ఇంపార్టెంట్ ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్ ఆన్లైన్లో చేయొచ్చా అంటే చేయొచ్చు. ఓటర్లు ఎన్యుమరేషన్ ఫామ్ను ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చు. అలాగే ఈసీఏ పోర్టల్ లేదా ఈసీఏ నెట్ యాప్ ద్వారా బిఎల్ఓను సంప్రదించే అవకాశం ఉంటుంది. ఈసీఏ నెట్ మొబైల్ యాప్ కూడా ఉంటుంది. అది ఆండ్రాయిడ్లో అవైలబుల్ ఉంటుంది. లేదా మీరు ఆన్లైన్లో కూడా దీంట్లో లాగిన్ చేయొచ్చు. సో మీరు లాగిన్ అయినప్పుడు బెటర్గా మీ ఎపిక్ నంబర్ అంటే ఓటర్ ఐడి నంబర్తో లాగిన్ అయితే మీకు అక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వాటి ద్వారా మీకున్న ఎన్యూమరేటర్ ఎవరో లేకపోతే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయో అవన్నీ మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఒక శాంపుల్. ఆన్లైన్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలనేది ఇది చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కేరళ వాళ్ళు ఇచ్చారు. మంది ఇంకా 25th నుంచి ఉంది కాబట్టి శాంపుల్గా ఇది పనికి వస్తుంది. సో లాగిన్ టు ఓటర్ సర్వీస్ పోర్టల్ అంటే https://voters.eca.gov.in. అక్కడ పొంగల్నే క్లిక్ ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అని వస్తుంది. మనకు కావాల్సింది తెలంగాణ కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. Enter epic number 2025 in the given field and click search button. The pre-filled information of the electoral will be displayed. అంటే మీ ఇన్ఫర్మేషన్ అంతా డిస్ప్లే అవుతుంది అనమాట. సో మీరు ఎగ్జాక్ట్గా చూసుకోవాల్సింది ఏంటంటే మీ నేమ్ ఆధార్ కార్డులో ఉన్న నేమ్ అనేది ఎపిక్ కార్డ్తో మ్యాచ్ అవుతుందా లేదా. సో ఒకవేళ ఇష్యూస్ ఉంటే ఏం చేయాలంటే మీరు మీ బిఏలోకి సబ్మిట్ చేసి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలి. సో నెక్స్ట్ ఎన్యుమరేషన్ ఫామ్ మొబైల్ నంబర్కి లింక్ అయి ఉండాలంటే లింక్ చేసుకోండి. ఎలా ఓటీపీ సెండ్ చేసి ఇక్కడ ఆప్షన్ వస్తుంది అనమాట, లింక్ చేసుకోవాలి. సో ఓటీపీ వెరిఫై అయిన తర్వాత చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. అసలు ఎస్ఐఆర్లో ఏం జరుగుతుంది? 2002లో మీ నేమ్ ఉందా లేకపోతే మీ పేరెంట్స్ నేమ్ ఉంటే దాన్ని మీ కరెంట్ సినారియో అంటే మీ కరెంట్ డీటెయిల్స్తో లింక్ చేయాలి కాబట్టి వన్ ఆఫ్ ద కేటగిరీ మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ది మై నేమ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఎలక్ట్రోల్ రోల్ ఆఫ్ లాస్ట్ ఎస్ఐఆర్. మై పేరెంట్స్ నేమ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఎలక్ట్రోల్ రోల్ ఆఫ్ లాస్ట్ ఎస్ఐఆర్. లేకపోతే నెయిదర్ మై నేమ్ ఆర్ నాట్ మై పేరెంట్స్ నేమ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఎలక్ట్రోల్ రోల్ ఆఫ్ ద లాస్ట్ ఎస్ఐఆర్. అంటే పేరెంట్స్ డీటెయిల్ మీవి లాస్ట్ 2002లో అవైలబుల్ ఉంటే పేరెంట్స్ నేమ్ని మీరు సెర్చ్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జరిగిన ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటంటే మై నేమ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఎలక్ట్రోల్ రోల్ ఆఫ్ లాస్ట్ ఎస్ఐఆర్ లేకపోతే పేరెంట్స్ నేమ్ ఉంటే అది ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఏసీ అంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పార్ట్ సీరియల్ నెంబర్ జాగ్రత్తగా మీరు సెలెక్ట్ చేసి సెర్చ్ చేసుకొని తర్వాత మీరు ఏం చేయాలి, వాళ్ళకి వచ్చిన డేటాని ప్రివ్యూ చేసుకుంటే అది అటాచ్ అయిపోతుంది అనమాట. అంటే 2002లో నా ఫాదర్కి సంబంధించిన మీరు అప్పుడు ఓటర్ లిస్ట్లో చూస్తే మీకు దాంట్లో ఏం కనిపిస్తాయంటే వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నంబర్ కానీ పార్ట్ నంబర్ సీరియల్ నెంబర్ అవన్నీ ఆ లిస్ట్లో ఉంటాయన్నమాట. అవి మీకు ప్రాపర్గా డిస్ప్లే అయితే మీరు దాన్ని మ్యాప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది అనేది మ్యాపింగ్ ప్రాసెస్. రైట్, మనం చూసాం కదా ఆన్లైన్లో చేయొచ్చా అంటే ఇందాక చూసిన ప్రాసెస్ సింపులే. సో జూన్ 25న బిఏలో వచ్చినప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అంటే ప్రస్తుతం ఎన్యుమరేషన్ దశలో ఫామ్ తప్ప ఇతర డాక్యుమెంట్లు అడగరు కాబట్టి ఫ్యూచర్లో ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, ఎస్ఎస్సి స్కూల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇంకా మీకు ఏమైనా ఇంపార్టెంట్ గుర్తింపు కార్డులు ఉంటే పెట్టుకోవడం మంచిది. సో ముఖ్యమైన తేదీలు ఏంటి? తెలంగాణలో ఇంటింటి సర్వే 55th జూన్ నుంచి 24 జూలై 26. సో ఇంకా ఈ స్టెప్లో చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటంటే డ్రాఫ్ట్ ఓటర్ జాబితా. సో 31 జూలై 2026కి ఎప్పుడైతే డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వస్తుందో దాంట్లో మీ పేరు ఉంటే మంచిదే. ఒకవేళ పేరు లేకపోతే మాత్రం అభ్యంతరాలు క్లెయిమ్ సబ్మిట్ చేయడానికి 31 జూలై నుంచి 30th ఆగస్ట్ 2026 వరకు టైం ఉంటుంది. తుది ఓటర్ జాబితా 1 అక్టోబర్ 26. అంటే మీరు 26లో 1 అక్టోబర్ 26కి లిస్ట్ వస్తే మీ పేరు ఉన్నట్టు, లేకపోతే ఓటర్ ఐడి నుంచి మీ పేరు రిమూవ్ అయిపోయినట్టే. సో అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ఇప్పుడే సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? కుటుంబ సభ్యుల ఓటర్ ఐడీలు, ఆధార్ నంబర్లు, మొబైల్ నంబరు, పుట్టిన తేదీ ఆధారాలు,
అడ్రస్ ప్రూఫ్స్ ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో, ఇంపార్టెంట్ ఓటర్ ఐడీ హెల్ప్ లైన్ ఏంటి? 1950. సో, ఆహ్, సో మీరు ఇంపార్టెంట్‌గా నోట్ చేయాల్సిన పాయింట్ ఏందంటే, జూన్ 25 నుంచి బిఎల్‌ఓ వచ్చినప్పుడు ఫార్మ్ నింపి ఇవ్వడం అత్యంత ముఖ్యమైనది. ఫార్మ్ సమర్పించిన వారి పేర్లు డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో కొనసాగుతాయి. సో, ఈ ప్రాసెస్ గాని మీరు చేసుకోకపోతే డ్రాఫ్ట్ లిస్ట్‌లో మీ పేరు గల్లంతయ్యే అవకాశం ఉంది. సో, ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా గవర్నమెంట్ ఎప్పుడైనా ఏదైనా ప్రాసెస్ చెప్పినప్పుడు దానికి సంబంధించిన ప్రాసెస్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో, ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. ఇది అందరికీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో, మరింత సమాచారానికి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.